Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. సీతా పాయణం మూవీ రివ్యూ కథ. హైదరాబాద్లో ఒక వర్క్షాప్కు హాజరయ్యేందుకు సీత అనే యువతి కారులో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఆ ప్రయాణంలో అభి అనే యువకుడు పరిచయం అవుతాడు. ఆ పరిచయం ఆమె జీవితాన్ని ఎలా మార్చింది? వారి మధ్య ఏర్పడే బంధం ఏ దిశగా సాగింది? ఇదే సినిమా ప్రధాన కథ. దర్శకత్వం అర్జున్ సర్జా గారు ఫస్ట్ హాఫ్ ను ఆసక్తికరంగా నడిపించారు. కోర్ పాయింట్ రివీల్ చేసే వరకు సినిమా మంచి ఎంగేజ్మెంట్ ఇస్తుంది. సీన్స్ ప్రెజెంటేషన్ నీట్ గా ఉంది. అయితే సెకండ్ హాఫ్ లో కథనం ప్రెడిక్టబుల్ గా మారడం ప్రధాన లోపం. కొన్ని సన్నివేశాలు అనవసరంగా స్ట్రెచ్ చేసిన భావన కలుగుతుంది. డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలం డైలాగ్స్. వాటిని రాసింది సాయి మాధవ్ గుర్రా. బాధ్యతలు, బంధాలు, కుటుంబ విలువలపై రాసిన మాటలు హృదయాన్ని తాకేలా ఉంటాయి. సంగీతం మ్యూజిక్ అందించిన వారు అనూప్ రూబెన్స్. బీజీఎం కొన్ని కీలక సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ బాగా వర్క్ అయింది. నటన మెయిన్ లీడ్స్ నుంచి డీసెంట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సత్యరాజ్ మరియు ప్రకాష్ రాజ్ తమ అనుభవంతో సపోర్ట్ చేశారు. లోపాలు ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ లో స్ట్రెచ్ చేసిన సీన్స్, కొన్ని లాజిక్లెస్ మూమెంట్స్, ట్రావెలింగ్ ఎపిసోడ్స్ లో స్పష్టంగా కనిపించే సీజీ, క్లైమాక్స్ లో ఎమోషనల్ హై తగ్గడం. ప్లస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ ఎంగేజ్మెంట్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్, క్యామియో ప్రెజెన్స్. ఫైనల్ వెర్డిక్ట్ సీతా పాయణం ఒక యావరేజ్ ఫ్యామిలీ డ్రామా. ఫస్ట్ హాఫ్ డైలాగ్స్ మరియు మ్యూజిక్ కోసం ఒకసారి చూడొచ్చు. కానీ ప్రెడిక్టబుల్ కథనం కారణంగా పూర్తి స్థాయి ఎమోషనల్ కనెక్ట్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.